అవార్డ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందులోని గవర్నమెంట్ సర్టిఫైడ్ అవార్డ్స్ అంటే మరింత ఆసక్తి చూపిస్తారు కదా. గత 3 సంవత్సరాలుగా ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న అవార్డ్ ఫంక్షన్లో వివిధ ప్రముఖులకి, కార్పొరేషన్స్కి, ఇండివిజువల్స్కి ఇస్తున్న అవార్డ్స్ ఈ సంవత్సరం మళ్ళీ వస్తున్నాయి. ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి వీవ్ మీడియా CEO మరియు గుర్తింపు ఫౌండేషన్ ఫౌండర్ కొప్పుల వసుంధర గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ వసుంధర గారు. హాయ్. ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది తెలంగాణలోనే ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్గా మారింది. ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? Thank you first of all for this opportunity. Thanks to Big TV. So actually when I came to Hyderabad, so ఒక ఇండివిజువల్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఎనీ సపోర్ట్ నేను హైదరాబాద్ వచ్చాను. నాకు ఒక బిగ్ డ్రీమ్ ఉండే, ఐ వాంట్ టు బికమ్ అన్ యాంకర్ లైక్ సుమా. సో దట్ టైమ్ యాక్చువల్లీ నాకు ఏ సపోర్ట్ లేదు, అండ్ ఆల్సో మై డిజబిలిటీ ఈజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గెటింగ్ జాబ్ ఇన్ మీడియా. సో త్రూ డిజిటల్ ఫైనలీ చాలా ఛాలెంజెస్ తర్వాత ఐ అచీవ్డ్ దట్, బట్ ఈవెన్ దో సమ్హౌ ఛాలెంజెస్. సో ఇన్ మై కేస్ డిజబిలిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫర్ అదర్స్ ఈజ్ other challenges are there. So but even though they overcome all the challenges and they prove themselves and they achieved and they contributed to the development of Hyderabad like me. So after 10 years of my journey, I am giving jobs and I am contributing the economy somehow with my entrepreneurship, Weave Media, event management, my innovation events like blind cricket or blind beauty pageants like that. సో ఇలాంటి వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ చేసే ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. సో నవేడేస్ ఎవరికైతే పబ్లిసిటీ ఉంటుందో లేదా పెయిడ్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ విజిబిలిటీ ఉంది. సో నేను 10 years ముందే ఈ గ్యాప్ని నేను గమనించాను అనమాట. ఫ్యూచర్ విల్ బీ ద డిజిటల్. సో అక్కడ ఏది చెప్తే అదే నమ్మే పరిస్థితులు ఉంటాయి. ఒక రియల్ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే మనకి అచీవ్మెంట్ సక్సెస్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, బట్ అథెంటిసిటీ అండ్ క్రెడిబిలిటీ ఎవరు ఇస్తారు? సో దట్స్ ద పాయింట్. నాకు అక్కడ పాయింట్ వచ్చింది. సో దెన్ ఐ అప్రోచ్డ్ గవర్నమెంట్. సో ఐఎమ్ ప్లానింగ్ దిస్ ఈవెంట్ నా కాజ్ కోసం కూడా. ఐ వాంట్ టు హానర్ పీపుల్ హూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ డెవలప్మెంట్. దెన్ నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్, మామిడి హరికృష్ణ గారు. సో దెన్ ఆ అసోసియేషన్ తోటి ఒక సర్టిఫికేట్ ఇస్తూ వాళ్ళని హానర్ చేయడం అనేది 2019లో నేను స్టార్ట్ చేశాను. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ బిహైండ్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్. లాస్ట్ 3 seasonsలో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ మోర్ దెన్ 225 చేంజ్ మేకర్స్ని ఫెలిసిటేట్ చేసింది. ఇందులో నుంచి ఒక మీ స్టోరీ, మిమ్మల్ని చాలా మూవ్ చేసిన స్టోరీ ఒకటి షేర్ చేసుకుంటారా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ ఆథర్ ఉన్నారు ఒకరు. తర్వాత నిహారిక రెడ్డి, యునో తను ఫ్యాషన్ డిజైనర్. ఈవెన్ షీ ఈజ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద వెరీ అంటే ఏ సపోర్ట్ లేని బ్యాక్గ్రౌండ్ నుంచి తను వచ్చి తను మూవీస్లో కాస్ట్యూమ్ డిజైనర్గా తన జర్నీని స్టార్ట్ చేసి నవే డేస్ తను వెరీ పాపులర్ యాక్చువల్లీ. కరోనా టైంలో షీ సర్వ్స్ ఫుడ్ ఫర్ ఆల్ ద పీపుల్, అసలు వితౌట్ ఎనీ రెస్ట్. అలాంటి వాళ్ళకి అంతకుముందే నేను తనని ఒక ఇండివిజువల్గా నేను గుర్తించి తన కష్టాన్ని ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు ఇవ్వడం జరిగింది ఫస్ట్ సీజన్లో. ఆఫ్టర్ దట్ తను హ్యాండ్స్టెక్ స్టూడెంట్ అనమాట. సో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్ అనేది తన కెరీర్కి ఒక గ్రోత్ని ఇచ్చింది. ఈవెన్ హ్యాండ్స్టెక్ ఆల్సో టుక్ హర్ ఇంటర్వ్యూ. సో ఆ టైంలో తను ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్ గురించి చెప్పడం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్ యాక్చువల్.
సో బట్ ఆర్జే చైతు, సిలీ మాంగ్స్, ఇలాంటి కలర్స్, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్కి నా అవార్డుని ఇవ్వడం అనేది అండ్ వాళ్ళు దాని గురించి గొప్పగా ఫీల్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది కేవలం ఒక అవార్డ్ ఫంక్షనే కాకుండా దీంట్లో ఐడియాథాన్, స్టాల్స్ మరియు వివిధ రకాల ఇనిషియేటివ్స్ ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ మీ ప్లాన్ ఏంటి? దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు? See, when I am starting Pride of Hyderabad, I never imagined that this platform will go this much of heights and growth. We honored 225 people. So after that, I thought that why can't we make one community with all these awardees and upcoming people also. I told already we need branding and credibility for their achievements. సో అలా ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఇస్తూ ఒక కమ్యూనిటీని తయారు చేయాలి అనుకున్నా. అండ్ ఆల్సో నవ్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ ఎంటర్ప్రెన్యూర్షిప్ థింగ్స్. ఐ హ్యావ్ ఇంక్యుబేటర్, డి హబ్ అండ్ ఫౌండేషన్. సో ఐ వాంట్ టు గివ్ మ్యాక్సిమమ్ వాట్ ఎవర్ ద సర్వీసెస్ ఆర్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ మై ఎండ్. I am a part of incubators, T-Hub, V-Hub and all those platforms. But one side, అసలు ఈ కార్పొరేట్ వరల్డ్ అండ్ ఈ ఇంక్యుబేటర్ వ్యవస్థ అసలు తెలీదు చిన్న చిన్న బిజినెస్ పీపుల్ వాళ్ళకి. సో ఏదైతే గ్యాప్ ఉందో ఐ వాంట్ టు ఫిల్ దిస్ గ్యాప్ అండ్ ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలనుకుంటున్నాను. అందుకనే సీజన్ 4 విల్ బి ద వెరీ బిగ్ స్కేల్లో చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అందుకనే వన్ సైడ్ యూత్ని మనం ఎంపవర్ చేయాలి అంటే వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్కి ఒక ప్లాట్ఫామ్ కావాలి. దట్స్ వై వీఆర్ ఇంట్రొడ్యూస్ ఐడియాథాన్ startup competition. We are collaborated with digital employment exchange of government of Telangana also. We are reaching all over 125 colleges. So alage stalls who want visibility and branding, alanti products, services kaani vaatiki stalls and as is usual nominations and awards. ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది మీ పర్సనల్ జర్నీకి, స్పెసిఫికలీ డిసేబిలిటీ ఇంక్లూజన్కి చాలా క్లోజ్గా నడుస్తుంది కదా. సో డి హబ్ అండ్ గుర్తింపు ఫౌండేషన్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అండ్ హౌ ఆర్ దే టైడ్ టు ద కాజ్? అదే నేను ఇంక్లూజివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే మోడల్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ యాక్చువల్లీ. ఇంక్లూజివ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మెయిన్ కాజ్ అండ్ ఈవెన్ దట్ ఇంక్లూజన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్మెంట్లో పార్ట్ అయిన వాళ్ళు చేసే డిఫరెంట్ programs, it will be the social cause, it will be the entrepreneurship, it will be the CSR, whatever. అందులో PW also will be the part. సో అందుకే మనం సీజన్ 1లో we honored 10 people PWD అచీవర్స్. లైక్ వైజ్ మనం ప్రతి సీజన్లో కూడా వాళ్ళని కూడా హానర్ చేస్తూ వస్తున్నాం. సో వాళ్ళని సపరేట్గా పెట్టి వాళ్ళకు ఒక ఇది కాకోకుండా. అలాగే నాకు ఐఎమ్ ఏ ఇండివిజువల్ పర్సన్. నేను ఎంత చేసినా నాకు కూడా సమ్ సపోర్ట్, సమ్ ఎనర్జీస్ అవసరం. సో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్లో ఎవరినైతే మేము హానర్ చేస్తున్నానో దే ఆర్ ఓవర్ వార్మింగ్ అనమాట అండ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ సపోర్ట్ PWD. సో నేను అందులో జాబ్స్ని ప్రొవైడ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని దత్తత తీసుకోవడానికి కూడా, అంటే వాళ్ళ ఏదైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాటికి సపోర్ట్ ఇవ్వడానికి ఇలా చాలామంది ముందుకు వస్తున్నారు. సో ఒకవైపు వాళ్ళని హానర్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళ సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ని ఐఎమ్ డైవర్టింగ్ టు ద డి హబ్ అండ్ గుర్తింపు ఫౌండేషన్. అండ్ ద సిమిలర్ వే డి హబ్ అండ్ గుర్తింపు ఫౌండేషన్ వాట్ ఎవర్ ద CSR థింగ్, ఎవరైతే ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం లేదంటే ఏదైనా CSR యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారో సో మేము ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డీస్ తోటి కొలాబరేట్ అవుతున్నాం. అలా మ్యూచువల్ బెనిఫిట్స్తో విన్ విన్ సిచ్యువేషన్ తోటి మేము వెళ్తున్నాం. ఈ ఇనిషియేటివ్
తెలంగాణ కల్చరల్ టూరిజం అండ్ ఐటీ డిపార్ట్మెంట్స్తో టైఅప్ అయ్యి నడుస్తుంది కదా. హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్? గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీకు ఈ కొలాబరేషన్ ఎంత ఇంపార్టెంట్? For suppose awards and honoring related to cultural, మన కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనమాట. ఏదైనా అవార్డ్స్ ఇవ్వాలి లేదా సెలబ్రేషన్స్ కానీ అవన్నీ. సో దే ఆర్ ద అథెంటిక్ డిపార్ట్మెంట్ ఫర్ దిస్ క్రెడిబిలిటీ. ఏదైతే సర్టిఫికేషన్ ఇస్తున్నానో అలా మనకి కల్చరల్ డిపార్ట్మెంట్ వచ్చింది. అండ్ టూరిజం డిపార్ట్మెంట్లోనే కల్చరల్ డిపార్ట్మెంట్ అనేది ఒక పార్ట్. అండ్ మేము యాక్సెసిబుల్ టూరిజం, యాక్సెసిబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ మనకి దాదాపు 360 degrees అంటే అన్ని డిఫరెంట్ కేటగిరీస్ నుంచి నామినేషన్స్ వస్తున్నాయి. సో దే ఆర్ సపోర్టింగ్ ఫర్ ది కల్చరల్ హెరిటేజ్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఆల్సో హైదరాబాద్లో. సో వై కాంట్ వి అన్నట్టు నేను టూరిజం వాళ్ళకి కూడా ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ని ప్రపోజ్ చేశాను. సో దే ఆర్ ఆల్సో హ్యాపీ టు కొలాబరేట్ విత్ అస్. సో అలా మనకి ఈవెన్ దే ఆర్ సపోర్టింగ్ సమ్ స్పాన్సర్షిప్ ఫర్ ది కాజ్ యాక్చువల్లీ. సో మన కల్చరల్ డిపార్ట్మెంట్ ఏదైతే స్పాన్సర్షిప్ వచ్చిందో ఫస్ట్ సీజన్లో మేము లైవ్లీహుడ్కి సపోర్ట్ చేసాం. సెకండ్ సీజన్లో వచ్చేసి కల్ట్ హబ్ అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి టీవీ కానీ మూవీస్లో కానీ ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి. బికాజ్ ప్రతి పీడబ్ల్యూడీకి హియర్ పీడబ్ల్యూడీ మీన్స్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. సో వాళ్ళకి ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. పెయింటింగ్, సింగింగ్, రైటింగ్, డబ్బింగ్. అలా మేము ఒక 50 పీపుల్కి 7 days వర్క్షాప్ కండక్ట్ చేసాం. Now 11 people are successfully running their YouTubes. అలా మేము వాళ్ళు ఇచ్చే స్పాన్సర్షిప్ని లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్కి కన్వర్ట్ చేస్తున్నాం. సీజన్ 3లో 5 పీపుల్కి మేము కంప్లీట్ 12 months ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఇచ్చాం. సో లాస్ట్ టైం ఐటీ డిపార్ట్మెంట్, ఎందుకంటే నవ్ వీఆర్ ఇంటూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్ ఆల్సో అసోసియేట్ విత్ అస్. ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా చాలామంది స్టార్టప్స్, ఇండివిజువల్స్, స్టూడెంట్స్ అండ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకురావాలనుకుంటున్న వాళ్ళు చాలా ఉంటున్నారు. వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి ఫర్ దోస్ హూ డోంట్ హ్యావ్ విజిబిలిటీ ఆర్ అ డైరెక్షన్? సో మనం ఎదగాలి అనుకుంటే ఏది అడ్డు కాదు. మనకి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటన్నిటిని చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. నవేడేస్ టెక్నాలజీ అనేది చాలా వ్యాస్ట్గా ఉంది. ఆ టెక్నాలజీ సపోర్ట్ తోటి మనం ఈవెన్ సెకండ్స్లో పర్సన్స్ని కనెక్ట్ అవుతున్నాం త్రూ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్. ఇంతకుముందు ఎలా ఉండేది, ఎవరో రిఫర్ చేస్తే వాళ్ళ ట్రస్ట్ బేసిస్ మీద ఏదైనా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన ప్రొఫైలే మనని ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. సో అలా మనము సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ని అలాగే టెక్నాలజీని వాడుకొని మనం ప్రొఫెషనల్గా అండ్ బిజినెస్ వైజ్గా మనం గ్రోత్ అవ్వచ్చు. మెయిన్ ల్యాక్ అవుతుంది ఏంటంటే స్కిల్స్, అప్ స్కిల్లింగ్ అండ్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, రైట్ టైం, రైట్ పీపుల్, రైట్ అప్రోచ్ అనేది ల్యాగ్ అవుతుంది. దానికి ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది మీకు సపోర్ట్ అవుతుంది. ఎవరికైనా దే ఉమెన్, స్టూడెంట్స్ ఆర్ ఎల్జిబిటికి, పీడబ్ల్యూడి, హూమెమర్, దిస్ ఈజ్ ఎ కనెక్టింగ్ ప్లాట్ఫామ్. జస్ట్ ఓపెన్ సోర్స్ అన్నమాట. మీరు ఇక్కడికి వచ్చి ఎవరినైనా కనెక్ట్ అవ్వచ్చు. అదే సీజన్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, ఎవరు అప్లై చేయొచ్చు అండ్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? So now season 4 we are focusing completely entrepreneurship related things. So manaki startups, 3+ years startups and individuals like MSMEs or proprietorships or individuals, industry leaders, mentors, career break people who are and industries 10+ years industries వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషన్స్, ఇంక్యుబేటర్స్, బ్యాంకర్స్, ఫైనాన్స్ కంపెనీస్ అండ్ సిఎస్ఆర్ అండ్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ అదర్స్లో
working professionals like lawyer, doctors, artists, whomever, they can also apply for this Pride of Hyderabad through www.prideofhyderabad.org. So there are season 4 menu. If you go and click, you can apply that. And for the awardees selected, the awardees will benefited a lot of things actually. So they get government authorization certificate and logos, shield, and also community 1 year annual membership, and even they have stalls opportunity featuring in 200 plus magazines, websites, so many things. ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ బ్రాండ్స్తో, సిఎస్ఆర్ పార్ట్నర్స్తో, వేరే ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అవబోతుంది కదా, దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏమనుకుంటున్నారు? Actually, I am requesting sponsor actually, since 3 seasons also I am facing lot of challenges when I am pitching sponsors. They are asking celebrities. Actually, we are honoring real heroes of the society actually, who are developed on their own things, and stand for their own legs. So they are real heroes, lot of stories. But when they are asking celebrities, even we are approaching celebrities, but they are asking some money, and it won't work out actually with the PRs, manager. It's not about Pride of Hyderabad, it's about all the things, even cause related. And also I am raising sponsorship for this cause only, not for commercial purpose actually. I have a foundation. We are giving 12 months entrepreneurship training program for the PWD. For that, for each person it will cost 2-3 lakhs per 12 months residential and other support for them. So for that scholarships I am raising through Pride of Hyderabad awards only. Whatever the nomination fees, sponsorship, or Hydrothon, whatever the amount raised through Pride of Hyderabad. Last year also we raised 7 lakhs. We completed our training program with 5 beneficiaries. Now we have 10 beneficiaries. We need more scholarships. So that's so I request sponsors who are looking for visibility, brand, and networking and data. This is the right platform, because all the entrepreneurship people, around 500 core people are coming, jury and incubators, awardees, I mean entrepreneurs, all the entrepreneurs, and students also. Almost 1500 crowd, main crowd will coming to the event. బిగ్ టీవీతో మీ కొలాబరేషన్ చాలా మాన్యుమెంటల్ అనుకుంటున్నాను. సో అకార్డింగ్ టు యూ ఈ కొలాబరేషన్ ఎలా లార్జర్ ఆడియన్స్కి వెళ్తుంది? Through Big TV, I am reaching even the rural areas also through television. I am very happy to be part of Big TV's coming as a media partner. I am very much thanks to Big TV team and the CEO sir actually. I think this is the first season we are going with media partner. From past 3 seasons, I request all the people, though the terms are different, it won't work out, but Big TV was only coming voluntarily without any expectations, and everybody is surprising. Really, they are not taking anything like that. So thanks to Big TV for supporting our cause. సో నామినేటర్స్కి, వ్యూవర్స్కి మీ ఫైనల్ మెసేజ్ ఏంటి? సో యాక్చువల్లీ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ప్లాట్ఫామ్ అనేది ఈ ఇయర్ వచ్చేసి స్టార్టప్స్, అలాగే ఇండివిజువల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, కార్పొరేట్స్ అండ్ అదర్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి నామినేట్ చేసుకోవచ్చు. మేము అవార్డ్స్తో వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తాం విత్ గవర్నమెంట్ ఆథరైజేషన్ సర్టిఫికేట్. సెకండ్ వన్ వచ్చేసి ఈవెన్ అని చెప్పేది కెరియర్ బ్రేక్ ఉన్న
ఆల్రెడీ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు సంథింగ్, అలాంటి వాళ్ళు కూడా నామినేట్ చేసుకోవచ్చు. దేర్ విల్ బి ఎ నామినేషన్ ఫీ. సో యూ కెన్ విజిట్ www.prideofhyderabad.org and also contact 7729932987 8186963759. సెకండ్ సెగ్మెంట్ విల్ బి ద యూత్ స్టూడెంట్స్. మీకు ఒక మంచి ఐడియా ఉంది, దాన్ని మీరు బిజినెస్గా కన్వర్ట్ చేయాలనుకుంటే మేము ఐడియాథాన్ అనే కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. సో మీరు దానికి కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. మీరు జాబ్ చూస్తున్నా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, ఎవరైతే ఒక మంచి ప్రోడక్ట్ లేదా సర్వీస్ ఇస్తున్నాము కానీ మేము లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టుకోవచ్చు. మీకు ఆ బ్రాండింగ్, విజిబిలిటీ అండ్ ఫర్దర్ కూడా మేము మీకు పబ్లిసిటీ చేస్తాం. వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఆడియన్స్గా అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఎవరైతే బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఈ ఎకోసిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఫైర్ సైడ్ చార్ట్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి, టాక్స్ ఉంటాయి. మీరు కూడా హ్యాపీగా అటెండ్ అయ్యి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. దట్ ఈస్ ద whole Pride of Hyderabad event from 9 to 6 on August 21st. We are planning a tea hub. Thank you so much for Big TV viewers. For more videos like this, subscribe Big TV channel.